హలో అండి అందరికి. కొందరు అత్తలుంటారు, కొడుకు పిల్లలు నోతిరు చూస్తారు, అదే బిడ్డ పిల్లలు ఇంకో తీరు చూస్తారు. బిడ్డ పిల్లల్నేమో నాన్న కన్నా బంగారం పండు అని పిలుస్తే, అదే కొడుకు కుట్టిన పిల్లల్నేమో అరే ఒరే అని పిలుస్తారు. తన వంశం కదా అని సొంతమని అట్లా పిలుస్తున్నారేమో అని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఆ పిలవడంలో కూడా విసుక్కోవడమా లేకపోతే కసురుకుంటున్నారా అని వాళ్ళ పిలవడంలో కూడా తేడా ఉంటుంది. అవునా కాదా? మీ ఇంట్లో కూడా ఇలాంటి అత్త ఉంటే నాకైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేసి చెప్పండి. బిడ్డ పిల్లలు ఏడుస్తే సంకకేసుకొని ఊరంతా తిరుగుతారు, అదే కొడుకు పిల్లలు ఏడుస్తేనేమో ఈడికే నాడుకు ఒక అడుగు కూడా కదిలియరు వాళ్ళని. బిడ్డ పిల్లలు రూపాయి కొనిమంటే 10 రూపాయలు కొనిస్తారు, అదే కొడుకు పిల్లలు 2 రూపాయలు కొనిమంటే దాంట్లో చారణ ఖర్చు పెడితేందుకు కూడా వాళ్ళ ప్రాణం అల్లాడిపోతుంది. బిడ్డ పిల్లలు ఉన్నప్పుడే తినిపించినా లేకపోతే వాళ్ళు లేక ఏదో ఒకసారి వచ్చారు కదా అని వచ్చినప్పుడు తినిపించినా కానీ గంటలు గంటలు తినిపించినా చందమామని చూపిస్తారు, జాబిలిని చూపిస్తారు. అదే రోజు ఇంట్లో ఉండే మన్మనుకో మన్మరాలకో కోడలికి ఎప్పుడో ఒకసారి చాతగానప్పుడు తినిపిస్తేందుకైనా నడుస్తేందుకు కాళ్ళ నొప్పులు వస్తాయి, లేచి నిలబడేందుకు నడుము నొస్తుంది, నువ్వే తినిపించుకో నాకు శాతనైతలే అని పక్కకు జరుగుతారు ఊకుంటే సప్పుడు దేక. చిన్నప్పుడే వాళ్ళు పెద్దగైన తర్వాత ఎవరైతారు, ఎవరు చూస్తారు, ఎవరు చేస్తారు అని వాళ్ళకైతే ఎప్పటికి అర్థమవుతుందో మరి. ఇట్లా ఒక్కొక్కరు పిల్లల్ని ఒక్కొక్కలాగా చూసే అత్తలు మీ ఇంట్లో కూడా ఉన్నారు. ఇలాంటి మన ఇంటి ముచ్చట్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.